సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరూ రెమ్యునరేషన్ను తీసుకుంటారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ వాళ్ల తర్వాత తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడియన్లు ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకుంటారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 10 మంది స్టార్ కమెడియన్లు ఉన్నారు. ఆ స్టార్ కమెడియన్లు ఎవరు? వాళ్ళు ఒక సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటికి ఇప్పటికీ ఒకే క్రేజ్ అందుకున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈయన ఒక రోజుకి 5 లక్షలు తీసుకుంటాడని తెలుస్తుంది. అంటే సినిమా మొత్తం ఒక్కొక్కసారి బ్రహ్మానందమే ఎక్కువగా కనిపిస్తారు. ఆ టైంలో ఆయనకు ఎంత పారితోషికం వస్తుందో చెప్పడం కష్టమే. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ కమెడియన్గా కొనసాగుతున్న స్టార్ కమెడియన్లో ఒకరు ఆలీ. ఈయన రోజుకు సుమారు 3.5 లక్షలు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. వరుస సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా అతి తక్కువ కాలంలోనే ఇమేజ్ ని సంపాదించాడు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు, హీరోగా విలన్ గా కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈయన ఒక రోజుకి 4 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. పోసాని మురళీకృష్ణ రోజుకు సుమారు 2.5 లక్షల పారితోషికం తీసుకుంటారు. అలాగే సప్తగిరి రోజుకు సుమారు 2 లక్షలు, రాహుల్ రామకృష్ణ రోజుకు 2 లక్షలు, పృథ్వీరాజ్ రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటారు. ప్రియదర్శి రోజుకు సుమారు 2 లక్షలు తీసుకుంటుండగా శ్రీనివాసరెడ్డి రోజుకు సుమారు 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. చివరిగా వెన్నెల కిషోర్ సుమారు రోజుకు 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నారు. ఈ మధ్య వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా పెరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళందరూ ఒక రోజుకి లక్షల్లోనే ఛార్జ్ చేస్తున్నారు.